ఎందుకు చెప్తుందంటే మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సురారం మధుర్ సొసైటీ కేంద్రాల్లో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాచిన రైతులు సమాచారం అందగానే ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడ్డారు. వర్షం పనులు వదిలేసి మహిళలు పురుషులు అందరూ చేరడంతో తోపులాట కూడా జరిగింది. పోలీసులు బందోబస్తు మధ్య టోకెన్లు పంపిణీ చేశారు. రాత్రి నుంచే లైన్లో ఉండే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ సరిపడా యూరియాను అందించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఒక 50 మంది కుర్రానుకో టోకన్లు ఇచ్చి మళ్ళీ వచ్చితే కూడా ఇదే లైన్ కట్టుడు, మళ్ళీ పైసలు ఎక్కువ తీసుకున్నాడు. అవసరం ఇంత లైన్ కట్టుడు. టోకన్లు ఇచ్చిన వాళ్ళకు సీదా ఇవ్వచ్చు కదా, ఆడ పైసలు తీసుకోదు. మళ్ళీ లైన్ కట్టుడు. ఒక యూరియా బ్యాగు 270 రూపాయలకి ఇస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర 280 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క రైతును పిలిచి రేపు మార్నింగ్ 10 రూపాయలు ఇస్తారా? ఒక బ్యాగ్ ఎంత తీసుకుంటున్నారు? 270. టోటల్ ఇప్పుడు ఒక్కొక్క రైతు ఒక రైతుకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు. 280 రూపాయలు బస్సు తీసుకున్నారంటే 270 రూపాయలు తీసుకుంటే మన టోకన్ ఉన్న సీరియల్ అలా ఉంది, టోకన్ లేని సీరియల్ అలా ఉంది. అలా కాకుండా టోకన్ మంచి ఇచ్చు ఎందుకు ఇదంతా తీసుకోవడానికి ఎక్కువ తీసుకోవడానికి సంచి రేట్ ఏమో 270 రూపాయలు అంటారు. ఆడనేమో 205 రూపాయలు, ఆడ తీసుకుంటే 280 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ